తెలుగుదేశం పార్టీ కార్యకర్తల త్యాగాలను వెలకట్లేమని, పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీ తాను ఎప్పుడూ అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మండల క్లస్టర్స్ యూనిట్, గ్రామ బూత్ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవం పిఠాపురం మున్సిపల్ కళ్యాణ మండపంలో మాజీ ఎమ్మెల్యే వర్మ అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కొప్పు వెలమ కార్పొరేషన్ చైర్మన్ పోలుపర్తి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే వర్మ పోలుపర్తి గణేష్ కుమార్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పట్టణ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, క్లస్టర్స్ యూనిట్, గ్రామ బూత్ కమిటీ సభ్యులచే మాజీ ఎమ్మెల్యే వర్మ పోలుపర్తి గణేష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే వర్మ పోలుపర్తి గణేష్ కుమార్ ప్రసంగించారు. బీసీ కళ్యాణ మండపాలు కట్టాం. అలాగే పిఠాపురం నడిపొట్టిన కాపు కళ్యాణ మండపానికి ఎకరం భూమి 70 లక్షల్లో నిధులు ఇచ్చాం. దాన్ని కూడా అప్పటి వైసీపీ ప్రజాప్రతినిధులు ఆపేశారు. అలాగే బీసీ కళ్యాణ మండపానికి ఇచ్చాం. కాపు కళ్యాణ మండపం ఎకరం ఈరోజు 4 కోట్లు, బీసీ కళ్యాణ మండపం ఈరోజు 3.5 కోట్లు. అటువంటి ఫ్లాట్లు అమ్ముకుని స్థలాలకి పట్టాలు ఇచ్చే విధంగా పనిచేస్తే అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పోరాడి ఇటు కాపు కళ్యాణ మండప స్థానాన్ని, అటు బీసీ కళ్యాణ మండప స్థానాన్ని నిలబెట్టి ఉంచింది. అది తెలుగుదేశం పార్టీ యొక్క పోరాట పట్టుమంట అని చెప్పి తెలియజేస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. పాలిటెక్నిక్ కాలేజ్ చేసాం, 30 బెడెడ్ హాస్పిటల్ తెచ్చాం, అలాగే ఇక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ తెచ్చాం. పిఠాపురం మంచినీళ్ళ సమస్యకి ఆ రోజు ప్రజాప్రతినిధులు 1914లో ఉన్న వాళ్ళు అవినీతి చేసి వదిలేస్తే దాన్ని తిరిగి మళ్ళీ 14-19లో ప్రారంభించి 22 కోట్ల రూపాయల నిధులతో మరి మంచినీళ్లు పిఠాపురం పట్టణానికి ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే R&B రహదారుల టెండర్లన్నీ కూడా క్యాన్సిల్ చేయించారు. అటువంటి ఘనత ఉన్న పార్టీ వైసీపీ పార్టీ, అటువంటి ఘనత ఉన్న నాయకులు, అప్పుడున్న ప్రజాప్రతినిధులు, ఆ రోజున్న ప్రజాప్రతినిధులు పిఠాపురం రైతాంగానికి పొట్టకొట్టారు. అటు ఆధునీకరణ రాకుండా జగన్మోహన్ రెడ్డి లెటర్ ఇచ్చారు. అలాగే ఏలేరులోంచి తాండవాకి నీరు పోయే విధంగా 600 కోట్ల కాంట్రాక్టర్తో కక్కుర్తిపడి వాళ్ళు ఇచ్చి కమిషన్లకి ఏలేరు ప్రాజెక్ట్ నుంచి కూడా నీళ్లు ఇచ్చేసిన ఘనత అప్పటి ప్రజాప్రతినిధులు ఇద్దరని చెప్పి తెలియజేస్తూ, అలాగే కోవిడ్ సమయంలో కూడా మరి పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అప్పుడే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇళ్లలో తాళాలు వేసి కూర్చుంటే ముందు మాకు నియోజకవర్గ కుటుంబం ముఖ్యం, తర్వాతే మా కుటుంబం అన్న నినాదంతో మేమందరం కూడా కోవిడ్ సమయంలో ప్రజలందరికీ కూడా మరి ఇమ్యూనిటీ ఫుడ్ ఇవ్వడం, హాస్పిటల్ తీసుకెళ్లి వైద్యం చేయించడం, అదే బ్లాక్ ఫంగస్ వచ్చిన వాళ్ళు కూడా ఇంజక్షన్లు ఇప్పించడం, ఇన్ని కార్యక్రమాలు చేసిన తెలుగుదేశం పార్టీ అటువంటి కుటుంబం నన్ను ఆదరించి కార్యకర్తలందరూ కూడా ఈ రోజు ఈ స్థాయిలో పెట్టిన కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రెండవది క్రమశిక్షణగా మారిపోయారు పిఠాపురం తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు ఏ రోజైతే మాకు ఆదేశాలు ఇచ్చారో, నాకు టిక్కెట్ లేని సమయంలో 2 రోజులు బాధపడినా సరే కార్యకర్తలు ఈ రోజు అందరూ కూడా కూటమిని భార్య పిల్లలతో నడి రోడ్డులో తిరిగి, ఎండల్లో తిరిగి ప్రతి ఒక్కరి భార్య పిల్లలు అందరూ కూడా కూటమికి గెలవాలని చెప్పి ఈ పిఠాపురం నియోజకవర్గంలో పనిచేసిన కార్యకర్త కుటుంబంకి నేను శిరస్సు వంచి ప్రమాణం చేస్తున్నానని చెప్పి తెలియజేస్తాను.